కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్ విన్నరా? పవన్ కళ్యాణ్ మాటలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పెట్రోల్ ధరలు పెరగకి ఎగిరి గంతేసిన రైతు. హైదరాబాద్ లో ఫ్రీ బిర్యానీ. ఏ మనాలనుల్లా ఎగబడ్డ జనాన్ని మోకాళ్ళ మీద ఎక్కింది 1071 మెట్లు. అక్క భక్తికి ఫిదా అవుతున్న దళపతి ఫ్యాన్స్. సర్టిఫికేట్ ఒకరిది, ఉద్యోగం మరొకరిది. నా సర్టిఫికేట్ల పేరు మార్చి నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినావా? హలో సార్, నేను రాజేష్ మాట్లాడుతున్నాను సార్. అది సర్టిఫికేట్స్ పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను. ఇంకా దొరకలేదా? దేవలాడుతున్నావు సార్, కొంచెం తొందరగా చూడండి సార్ ప్లీజ్. అసలే ప్రమోషన్ వచ్చే టైం నాకు ఇది. సర్టిఫికేట్స్ లేకపోతే మా బాస్ ప్రమోషన్ ఇయ్యాడు. సరే సరే, దొరికితే ఫోన్ చేస్తాంలే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, అది సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటర్వ్యూ కోసం వచ్చానండి. ప్లీజ్ బీ సీటెడ్. వాట్స్ యువర్ నేమ్? వెన్నెల సార్. మీకు సెక్యూరిటీ సైడ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఓ చిన్నప్పుడే గిస్వంటి పనులు మస్తు చేసిన సార్ నేను. చిన్నప్పుడా? మా అమ్మ బజార్ పోయేటప్పుడు మా చెల్లెని ఇంట్లోనే ఉంచిపోతే నేనే సెక్యూరిటీ ఉండేది. మా గోడౌన్లో చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ. ఓ స్ని అంతేనా? దొంగలను పట్టుకున్నట్లా నేను నెంబర్ 1 సార్. మీకు ఇంకొక ముచ్చట చెప్పాలా సార్? చిన్నప్పుడు మా నాయన జేబులోకి వెళ్ళి మా అమ్మ పైసలు దొంగతనం చేస్తే ముచ్చట చెప్పింది నేనే. ఇట్స్ ఓకే. సర్టిఫికేట్స్ తెచ్చారా? హా సార్, ఇదిగోండి తీసుకోండి. 10th, ఇంటర్, MBA. వెన్నెల సన్ ఆఫ్ దామోదర్. ఫోటో పోయిన నా సర్టిఫికెట్లలో పేరు మార్చి నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినావా? చెప్తా నీ సంగతి. వెన్నెల, MBA ఫుల్ ఫామ్ చెప్పు ఒకసారి. MBA అంటే M అంటే మెడికల్ షాప్, B అంటే బిజినెస్, A అంటే ఏమో. ఆపుతావా? నా సర్టిఫికెట్ల పేరు మార్చి నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినావా? అన్ని బాగానే మార్చినావు కానీ ఫోటో ఎవరు మారుస్తారు అనుకున్నావు? తెలిసిపోయిందా? అమ్మా అమ్మా అమ్మా, నా కాడికి వచ్చినావు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ బెంగళూరులో రాచయ్య జాబ్ను బొమ్మెగౌడ చేసినట్టు చేసేదాన్ని అన్నట్టు. రాచయ్య బొమ్మెగౌడనా? అప్పట్లో రాచయ్య అనేట ఆయన 7వ తరగతి సర్టిఫికేట్ పోగొట్టుకుంటే ఈ బొమ్మెగౌడకు దొరికిందట. ఆయనది బొమ్మెగౌడ, నా పేరే రాచయ్య అని చెప్పి కరెంట్ ఆఫీస్లో గ్యాంగ్ మెన్గా చేరిండు. ఆయనకి ఇప్పటికీ ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి మొన్నట్లనే రిటైర్మెంట్ కూడా అయ్యిండు. ఇప్పుడు ముచ్చట బయటకు వచ్చింది. అట్లెట్లా తెలిసింది? అసలు రాచయ్యకు బొమ్మెగౌడ ముచ్చట తెలిసి బ్లాక్మెయిల్ చేసి కొన్ని ఏండ్ల నుంచి నెలకిన్ని పైసలు తీసుకుంటున్నాడట. ఆయనది ఇప్పుడు పెన్షన్ పైసల్లోంచి కూడా నెలకిన్ని ఇయ్యాలి నాకు అని చెప్పి అడిగినట్టు అసలు రాచయ్య. ఆ విషయంలో లొల్లై మొత్తం మ్యాటర్ బయటకు వచ్చింది. మరి ఇన్ని రోజులు బొమ్మెగౌడ మీద డౌట్ రాలేదా ఎవరికి నిజం రాచయ్య కాదు అని? చాలా తెలివిగా కొలువులో చేరిన కొన్ని రోజులకే ఆయన పేరును రాచయ్య నుంచి బొమ్మెగౌడగా మార్చుకుంటున్నా అని ఆయన అసలు పేరుకు అధికారికంగా మార్చుకున్నట్టు నాటకం ఆడిందట. సినిమా రేంజ్లు ఉన్నది కదా స్టోరీ. ఇప్పుడు రాచయ్య మీద, బొమ్మెగౌడ మీద, వీళ్ళిద్దరి మధ్యలో డబ్బుల గురించి సెటిల్మెంట్ చేసిన ఇంకో ఆఫీసర్ మీద కేసు అయిందట. అత్యాశ కోతే ఆఖరికి జైలు పాలయ్యే కథ అయిందన్నమాట. నీ కథ కూడా అట్లనే అవుతుంది ఇప్పుడు. నేనేం చేసిన సార్ గట్లా అంటున్నారు? నా సర్టిఫికెట్లలో పేరు మార్చుకొచ్చింది నువ్వే కదా. ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తా. ఓ సార్, ఇదంతే తోచ్. నేనేం మీ జాబ్ కోసం రాలేదు. ఇగో మీ సర్టిఫికెట్ మీకు ఇవ్వడానికి వచ్చిన. ఇగో కావాలంటే చూసుకోండి, మీ పేరే ఉంటది. మరి ఎందుకు అట్లా చేసినావు? ఇట్లా ప్రాంక్ వీడియో చేసి నా ఛానల్లో పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని. సర్లే, పెట్టుకోండి అయితే వీడియో. ఎనీవేస్, థ్యాంక్ యూ. నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తా, పార్టీ ఇస్తా, రావాలి. పార్టీ అటెండ్ కానీ ముందు మీ సర్టిఫికెట్లు జాగ్రత్తగా పెట్టుకోండి. అమ్మో, ఇంకా పొత్తులుంటే ఓ మాట, పొత్తు లేకపోతే ఇంకో మాట. తూర్పు తిరిగితే ఓ మాట, పడమర తిరిగితే ఇంకో మాట. ఆ గట్టునుంటే ఓ మాట, ఈ గట్టుకొస్తే ఇంకో మాట. ఫైనల్ గా అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకపోతే ఇంకో మాట.
ఇంతకు ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? ఇంకెవరి గురించి? DCM పవన్ కళ్యాణ్ గురించి. జనసేన పార్టీ పెట్టిన కొత్తలా జనమే నాకు ముఖ్యం అని చంద్రబాబు మీద షిర్రూబురులాడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలియాస్ పొత్తుల స్టార్ ఇప్పుడు టీడీపీతోని పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయిండుల్లా. మీరు మారిపోయారు. అవు బరాబర్ మారిపోయిండు పవన్ కళ్యాణ్. చంద్రబాబు పాలన మొత్తం అవినీతి అని నాడు కుదుకపోయేటట్టు మొత్తుకొని ఆఖరికి మళ్ళా చంద్రబాబుతోనే దోస్తీ చేయబట్టి ఇప్పుడు సరే వాళ్ళ రాజకీయాలు వాళ్ళ ఇష్టం ఏమన్నా చేసుకొని అని జనం అనుకుంటుంటే ఇప్పుడు జనాలను కూడా మోసం చేసినట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే పెట్రోల్ ధరల పెరుగుదల మీద అధికారంలోకి రాకముందు పవన్ ఏమన్నాడో యాదుకున్నదా? సగటు మనిషి బతకాలంటే పెట్రోల్ ఈ ధరలు పెరిగిపోతే ప్రతిదీ పెరిగిపోతా ఉన్నాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోతా ఉన్నాయి. వీటిని నియంత్రించకపోతే మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇన్నరా పెట్రోల్ ధరలను తక్కువ చేయకపోతే అన్నిటి ధరలు పెరుగుతాయి, జనాలకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అన్నాడా? ఇక కట్ చేస్తే పెట్రోల్ ధరలు పెరిగి పెట్రోల్ ధరలు పెరగకి ఏమవుతాయి? పెట్రోల్ ధరలు పెరగకి ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్ళ నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. నీకు అర్థమవుతుందా? అధికారంలోకి వచ్చినాక గిట్ల మాట మార్చి ఏమైతుంది పెట్రోల్ ధరలు పెరుగుతాయి అని అంటున్నాడు. మరి నాడు పెట్రోల్ ధరలు పెరుగుతాయి అన్నిటి ధరలు పెరుగుతాయి అని అన్న పవన్ కు ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతాయి అన్నిటి ధరలు పెరుగుతాయి అని ఎందుకు అనిపిస్తలేదో ఇక ఆయనకే తెలవాలి. కానీ పవన్ చంద్రబాబు కోసం మరీ గింత మారిపోతాడని ఊహించలేదు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ రెండు మాటలిన్న కొందరు పబ్లిక్. మనిషి బతకాలంటే పెట్రోల్ ఈ ధరలు పెరిగిపోతా ఉన్నాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోతా ఉన్నాయి. ఎంతో కొంత కంట్రోల్ నియంత్రించకపోతే మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. పెట్రోల్ ధరలు పెరగకి ఏమవుతాయి? పెట్రోల్ ధరలు పెరగకి ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్ళ నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. నీకు అర్థమవుతుందా? బీరులో చెత్త, బీరులో నాసు, బీరులో బల్లి తలకాయ, బీరులో ఎలుక కాలు, బీరులో కప్ప తలకాయ వచ్చినాయని ఇదివరకు లొల్లులైతే చూసినావు. మందు బాబులు బాధపడితే కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఈడ మాత్రం ఏం జరిగిందో తెలుసునా? బగబగ మండుతున్న ఎండలకు ఎంచక్క సల్లని బీరేద్దామని పోయిన అన్నలకు బీరును కొనంగానే బిత్తర పోయే పనైంది సిద్దిపేట జిల్లాలో. అవు ఎందుకంటే బీరు సీసాలు ఏమో కనబడుతున్నది కదా, అదేందో తెలిస్తే కడుపులున్న పేగులు కక్కుతోని బయటకు వస్తాయి. అదేందో మా నోటితో చెప్పలేం కానీ ఈ అన్నయ్య చెప్తాడేనండి. చెప్పే అన్న బీర్లో ఏమున్నది? ఆ బీర్లో ఈరోజు ప్యాకెట్లో రావడం జరిగింది. ఇదేంటని మేము ప్రశ్నిస్తే దాన్ని వాళ్ళు మా ఇష్టం ఉన్నట్టు అమ్ముకుంటాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మాట్లాడారు. ఇన్నారులా ఎంత గోస్ అయిందో. బిందాస్గా బీరేద్దామని మూత తీయబోతుంటే ఇది కనబడ్డదట. ఇక పాపం ఈ అన్న ఫీలింగ్ ఎట్లుండాలా? ముందే తాగుంటే మత్తు దిగిపోవాలి, లేకుంటే జీవితంలో బీరే తాగాలని అనిపించదు కావచ్చు. అంతే కదా, ఇదే యాదికి రాదా బీరు పట్టినప్పుడల్లా? మరి అయినా ఇది బీరు సీసాలకు ఎట్లా పోయిందో ఏమో కదా. మరి కల్తీ బీరు కావచ్చును. బరండి షాప్ వాళ్ళే దీనికి జవాబు చెప్పాలి అని అంటున్నారు. బీర్ అంటే బిరబిర బరండి షాపులకు పరుగులు తీసే పబ్లిక్. పలానా రెస్టారెంట్లా 1+1 ఆఫర్ బిర్యానీ అంట అని తెలిస్తే చాలు మనోళ్ళు ఊకుంటారా అనుల్లా? ఫోన్లు తీసి ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ బుకింగ్ చేస్తారు. అట్లనే డిస్కౌంట్ ఉన్నదన్నా కూడా ఇడిచిపెట్టరు. మరి సగం ఆఫర్ ఉంటేనే గట్ల టెంప్ట్ అయితే ఇక బిర్యానీనే ఫ్రీ అంటే ఊకుంటారా? లొట్టలేసుకుంటే రెస్టారెంట్కి పోరా? ఇంగో ఈ జనమంతా కూడా ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డోళ్ళే. దెబ్బకు రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. మరి వీళ్ళ దాంట్లో ఎంతమందికి ఆ ఫ్రీ బిర్యానీ దొరుకుతుందో ఏమో గాని ఇప్పటిదాకా బిర్యానీని చూడనట్టు, బిర్యానీని టేస్టే చేయనట్టు ఫ్రీ అనంగానే ఇంతమంది జమ అయినరు. మళ్ళీది ఎక్కన్నో కాదు, హైదరాబాదు దిల్సుఖ్ నగర్లోనే. అయినా ఫ్రీ బిర్యానీ ఎవరు పెడతారు, ఎందుకు పెడతారంటే ఓ రెస్టారెంట్ వాళ్ళు మరి ప్రమోషన్ అవుతుందనో ఏమో కానీ ఫ్రీ బిర్యానీ అని ఆఫర్ పెట్టిండ్రట. ఇక ఆ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని మస్తు అంటే మస్తు మంది వచ్చిండ్రు. మరి ఇంతమందిలో ఎంతమందికి వాళ్ళు బిర్యానీ పెట్టిండ్రో, ఎంతమంది తినకనే వెనుకకు మరలిపోయిందో తెలియదు కానీ ట్రాఫిక్ అయితే మస్తు ఇబ్బంది అయిందట. ఇక వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎటోళ్ళని అటు పంపిండ్రు. అయినా పర్మిషన్ లేకుండా ఇస్వంటి ఆఫర్లు పెట్టొద్దని పోలీసులు ఎంత చెప్పినా
కొందరు ఇన్పించుకోకుండా గిట్ల చేసి తతిమ జనానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. మరి ఇస్వంటోళ్ళ మీద పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలే గాని ఫ్రీ అనంగానే ఆడికి పోయిన పబ్లిక్ మీరన్నా జర ఆలోచన చెయ్యాలే కదా. ఇంతమందిలో ఏంది ఇది? సర్కారీ కొలువు అంటే కొంతమందికి ఏటీఎం లెక్క అయిపోయిందిలా. పని కావాలంటే లంచం ఇయ్యాల్సిందే. అడిగేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు. చిన్న చిన్నోళ్ళు 100,000 తీసుకుంటుంటే పెద్ద సార్లు లక్షల్లోనే వసూలు చేస్తారు. ఇట్లా లంచాల కోసము మందిని జలగలెక్క వీల్చి కోట్లు కూడా పెట్టిన జలమండలి జీఎం ఇంట్లో సోదాలు చేసేందుకు పోయిన ఏసీబీ వాళ్ళు ఆయన పనితనం చూసి షాక్ అయ్యిండ్లు. అగో చూడున్నట్టు. వామ్మో చూస్తున్నారా, చిన్నపాటి నగల షాపు లెక్కనే అనిపిస్తున్నది ఆ నగలు నోట్ల కట్టలు చూస్తుంటే. కానీ అది షాపు కాదుల్లా. హైదరాబాద్ రెడ్ హిల్స్ లో ఉన్న జలమండలి జీఎం ఎస్ఎల్ కుమార్ రాత్రింబవళ్ళు కష్టపడి కూడబెట్టిన అక్రమ సొత్తు. ఎన్నేళ్ల నుంచి సంపుడు పందెం స్టార్ట్ చేసిండో ఏందో గాని కోట్ల కమాన్ ఆస్తులు కమాయించిండు. లాస్ట్కు ఎవరో ఒక బాధితుడు ఏసీబీ వాళ్ళకు ఉప్పందిస్తే వాళ్ళు మంచి ముహూర్తం చూసుకొని సార్కు స్పాట్ పెట్టిల్లు. మల్లాపూర్లో ఉన్న ఆయన ఇంట్లో చెక్కింగ్ చేస్తే 1,10,00,000 క్యాషు, 1.5 బంగారు నగలు, 2.5 కిలోల వెండి సామాన్లు, ఫ్లాట్లు, ఖాళీ జగల డాక్యుమెంట్స్ దొరికినాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, సారు పనితనం మామూలుగా లేదు కదా. చెక్కింగ్ చేసిన కొద్దీ పుట్టల నుంచి చీమలు బయట పడ్డట్టు నగలు నోట్ల కట్టలు బయట పడ్డాయి. అవి లెక్క పెట్టేందుకు 10-12 మంది అవసరం పడ్డారు. ఇవే కాదుల్లా, లంచం సొమ్ముతోని నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 6 ఓపెన్ ఫ్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు సుత కొనుక్కొని పెట్టుకున్నాడు. ఆ డాక్యుమెంట్స్ కూడా దొరకబట్టిల్లు ఏసీబీ ఆఫీసర్లు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్లో ఉన్న కుమార్ సుట్టాల ఇండ్ల సుత సోదాలు చేసిల్లు. ఇదివరకు లంచాలు తీసుకునే వాళ్ళను ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు అని అంటే నలుగుట్ల ఇజ్జత్ పోయిందని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అసొంటి ఫీలింగులు ఏం లేవు. దొరికినంత గుంజుడే అన్నట్టు చంపుకుంటున్నారు. ఈ సొంటోళ్లను కొలువుల నుంచి తీసేసి వాళ్ళ ఆస్తులన్నీ గవర్నమెంట్ తీసేసుకోవాలి అని అంటున్నారు. ఈ ముచ్చట ఎరికైన పబ్లిక్. ఈ ఎండాకాలము ఎక్కువ దూరం నడవాలంటే ఆయాసం వస్తుంది, కాళ్ళు కాలుతాయి, నడవలేకపోతాం. నడిస్తే కాళ్ళు నొస్తాయి. మరి కాళ్ళతో నడిస్తేనే అట్లయితే ఇంకా మోకాళ్ళ మీద నడిస్తే ఇంకెంత కష్టం కావాలి. అమ్మో, ఊహిస్తేనే భయం అవుతున్నది కదా. కాకపోతే గిడొక అక్క అట్లనే మోకాళ్ళ మీద నడిచింది, అది కూడా మెట్లెక్కుకుంటా. 1 మెట్టు కాదు, 2 మెట్లు కాదు, 100 మెట్లు కాదు, 200 మెట్లు కాదు, 1071 మెట్లు గిట్ల మోకాళ్ళ మీదనే ఎక్కింది ఈ అక్క. అమ్మవారి మొక్కు తీర్చుకునే తందుకే ఈ అక్క ఇట్లా మోకాళ్ళ మీద గుడికోయింది. మరింతకు ఈమె ఏం మొక్కుకున్నది అంటారా? విజయ్ సీఎం కావాలన్నట. అవును, ఫిదా సినిమాల సాయి పల్లవి గట్టిగా అనుకో అదే అయిపోద్దిలే అనే డైలాగ్ ఉంటది కదా, అట్లనే ఈ అక్క మస్తు అంటే మస్తు గట్టిగా అనుకున్నట్టున్నది. టీవీకే పార్టీ గెలవాలే, విజయ్ సీఎం కావాలే అని అనుకున్నట్టే విజయ్ సీఎం అయిన ఓలే అమ్మవారి గుడికి పోయి ఇట్లా 1071 మెట్లెక్కి మొక్కు తీర్చుకొని విజయ్ మీద అభిమానం చూయించింది. ఈమె విజయ్ అభిమానే కాదు, టీవీకే పార్టీ మహిళా విభాగంలో మెంబర్ కూడానట. కానీ గిస్వంటి అభిమానులు విజయ్కు ఉన్నారు కాబట్టే అన్ని సీట్లు గెలవగలిగిండు, సీఎం కాగలిగిండు. అంతే కదా మరి. అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు చాలా మంది షాక్ తింటారు. ఆ షాక్లోనే ఉండిపోయి ఏం చెయ్యాలనో ఎట్లా బయటపడాలనో తెలియక ఆగమవుతారు. అయితే తమిళనాడు రాష్ట్రంలో ఒక తాత ఘోరమైన ప్రమాదంలో ఇరుక్కున్నాడు. అక్కడి నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు, కాపాడే వాళ్ళు సుత ఎవ్వరు లేరు. కానీ ఎట్లనన్నా బ్రతకాలే అనే మనోబలంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. అసలు ఏమైందో చూడండి. తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లాలో ఉన్న ఒక కొబ్బరి తోటలో ఉన్న ఈ బాయిల కాలు జారి బాయిలో పడ్డాడు సుగవనం అనే 55 సంవత్సరాల తాత. లోపల నీళ్లున్నాయి కాబట్టి దెబ్బలేం తలగలే. కానీ అందులో నుంచి ఎట్లా బయటపడాలనో తెలియక బండరాళ్ళు పట్టుకొని అట్లనే ఉన్నాడు.
ఆ టైంలో ఆ బాయి చుట్టుపక్కల మనుషులు ఎవరు లేరు. అందుకే ఆయన ఎంత మొత్తుకున్నా ఎవ్వరికి వినిపించలేదు. మొత్తుకొని అలసిపోయి ఎవరన్నా వస్తారేమో అని ఎదురు చూసుకుంటున్నాడు. 2 రోజుల తర్వాత ఆ తోటలో పనిచేసే ఒక ఆయనకు బాయిల నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి దాని దగ్గరికి పోయి లోపలికి తొంగి చూస్తే పైప్ పట్టుకొని యాలాడుతున్న సుగవనం అవుపడ్డాడు. వెంటనే ఫైర్ ఇంజన్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తాళ్ళు బలలు వేసి ఆయనను బయటకు తీసిల్లు. బాయిల పడి 2 రోజుల తర్వాత ప్రాణాలతోని బయటపడ్డ ఆ తాతను చూసి అక్కడున్నోళ్ళు ఆశ్చర్యపోయినరు. బతుకు మీద ఆశ, బతికి తీరాలనే కసు ఉంటే ఎసోంటి ప్రమాదం ఎదురైనా ఎదిరించొచ్చు అని నిరూపించిండు సుగవనం అని అనుకోవట్టిల్లు ఆ తోటలో పనిచేసే వర్కర్లు. రోజు ఏన్నో కాడ రోడ్ల మీద టక్కర్లు అవుతుంటాయి. చాలా మంది డ్రైవర్లు మందేసి డ్రైవింగ్ చేస్తారు. ఇంకొందరు నాకేమైతది అనుకుంటా అడ్డదిడ్డంగా నడుపుతారు. నిద్రమత్తుల డ్రైవింగ్ చేసే వాళ్ళు సుతుంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తోని పోయి ఏ లారీకో బస్సుకో టక్కరిచ్చి పబ్లిక్ ను ఆగం చేస్తారు. జాగ్రత్తగా ఉండకపోతే తనతో పాటు ప్యాసింజర్లకు కూడా రిస్కే అని తెలిసి సుత ఘోరంగా డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊరిని అన్నలం పాడుగాను చూస్తున్నారా నుల్లా జీబు డ్రైవర్ ఇవ్వరం ఎట్లున్నదో. అసలు స్టీరింగ్ ఎక్కడున్నది, ఆయన ఎక్కడ కూర్చున్నాడు. జీబు నిండా ప్యాసింజర్లను ఇరికిచ్చి కూసబెట్టిండు. మామూలుగా అయితే ముందు సీట్ల డ్రైవర్తో పాటు ఇంకొకరు కూర్చోవచ్చు, కానీ మోతెవరి తనతో పాటు 5గురిని ముందు సీట్లో కూసబెట్టిండు. డ్రైవర్ సీట్లో 2 కూర్చున్నారు. మరి నువ్వెక్కడ కూర్చుంటావయ్యా అని అడిగితే మీకెందుకు మీరు కూర్చోండి అని చెప్పి అగో జీబు కట్టు కొనాకు ఏలాడుకుంటా గిర్ర స్టీరింగ్ తిప్పుతున్నాడు. బాగా చూడండి, ఒక్క చేతితో స్టీరింగ్ తిప్పుకుంటేనే జేబుల నుంచి గుట్కా ప్యాకెట్ తీసి పుష్ప స్టైల్లో నోట్లేసుకుంటున్నాడు. నీకా తప్పున వాడెత్తు ఏమన్నా అయితే ఇట్లా అని భయం చూతలేదు. ఆ ప్యాసింజర్లు కూడా మాకు ఇది అలవాటే అన్నట్టు కామ్గా కూర్చున్నారు. మరి ఆ రూట్లో టైంకు ఆర్టీసీ బస్సులు లేవనో ఏమో కానీ ఇట్లా ప్రాణాలకు తెగించి ప్రైవేట్ జీబుల్లో జర్నీ చేస్తున్నారు అన్నట్టు. ఇది ఎక్కడనో చెప్పలే కాదు, ఉత్తరప్రదేశ్లో ముచ్చట. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.